నమస్కారం అండి బాబు. మనకు ఇప్పుడు మేష రాశి నుంచి మనం 12 రాశులు ఉన్నాయి కదండి. ఈ 12 రాశుల్లో ఏ రాశి వాళ్ళు ఎవరిని పెళ్లి చేసుకోవాలా, ఎవరిని పెళ్లి చేసుకుంటే బాగుంటది, ఎవరిని పెళ్లి చేసుకుంటే కొంచెం ఇబ్బందులు పడతాం, ఇలాంటివన్నీ మనం చూద్దామండి. ఇప్పుడు మేష రాశి వాళ్ళు మనం తీసుకున్నాం అనుకోండి బాబు. అప్పుడు మనకి స్వాతి నక్షత్రం అని పెళ్లి చేసుకున్నారు అనుకోండి బాబు. అందులో కొన్ని 3 నక్షత్రాలు ఉంటాయండి. మరి బ్రహ్మాండంగా ఉంటుందండి మేష రాశి వాళ్ళకి. మరి అదే విధంగా హస్త నక్షత్రాలను చేసుకున్నారు అనుకోండి, ఏమన్నా చాలా ఇబ్బందులు అయిపోతాయండి. నేను చెప్పేది నిజమండి బాబు. కాబట్టి మేష రాశి వాళ్ళంతా కూడా మంచిగా ఉండాలంటే ఏమంటే ఇప్పుడు మీకు డౌట్ రావచ్చండి బాబు. మీకు ఏంటి ఏంట్రా బాబు, మరి అయిపోయిన పెళ్ళిళ్ళు అయిపోయిన వాళ్ళు ఉంటారు, మరి వాళ్ళ సంగతి ఏంటండి, మీకు రావచ్చండి. ఏమంటే అలాంటి వాళ్ళు కంగారు పడకండి. మరి బాగా సాఫీగా వెళ్ళిపోద్ది. ఏమంటే మీరు రోజు మనం దండం పెట్టుకోవాలండి. ఏమంటే అయిపోయిన పెళ్లికి మనం ఏం చేయాలంటే అండి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి తెలుసు కదండి మనకి, ఓం శరవణ భవ మంత్రం చదువుకుంటే సరిపోద్దండి. అలాగే అండి వృషభ రాశిని తీసుకున్నాం అనుకోండి మనం. ఏమంటే ఈ వృషభ రాశి వాళ్ళకి బ్రహ్మాండంగా ఉంటదండి. వృశ్చిక రాశి వాళ్ళతోను ఏమండి బ్రహ్మాండం, కాపురం ఫస్ట్ క్లాస్ అండి. మళ్ళీను అందులో విశాఖ నక్షత్రం చేసుకున్నారనుకోండి, ఏమంటే అతుక్కుపోతారండి. అయస్కాంతం ఇనుముల కాపురాలు తెగ అతుక్కుపోతారు. ఇంక అసలు బెల్లం చెంగునెట్టేసుకొని వేసుకొని బజారు తీసుకెళ్ళిపోవచ్చండి. అంత బాగుంటుందండి బాబు. ఏమన్నా ఏమన్నా మిథున రాశి తీసుకున్నారనుకోండి, ఏమన్నా అసలు ఇప్పుడు మిథున రాశి అయిపోయి 14 ఆదాయం అండి బాబు. అసలు ఆ జోలికి వెళ్ళకూడదండి బాబు. చాలా డబ్బే డబ్బండి బాబు. అసలు ఇంక అసలు ఉక్కిరి బిక్కిరి అయిపోవడమే అండి. అసలు ఏమండి కాకపోతే అండి కొంచెం వ్యయం 2 ఉన్నాయండి. అంటే పిసినారోళ్ళు అయిపోతారండి మిథున రాశి వాళ్ళు. కాస్త ఏమన్నా కొంచెం చూడండి, మా పేదవాళ్ళ కాళ్ళకి సాయం చేస్తా. ఏమంటే ఇప్పుడు మనం కర్కాటక రాశికి వచ్చాం అనుకోండి. ఏమంటే కర్కాటక రాశి వాళ్ళకి ఇప్పుడు మనం మిథున రాశి వాళ్ళకి ఎవరు పెళ్లి చేయాలండి? మరి మీరు మిథున రాశి వాళ్ళకి వృషభ రాశి వాళ్ళని కూడా పెళ్లి చేసుకున్న వాళ్ళు బాగున్నారండి. ఏమంటే ఫస్ట్ క్లాస్ 3 కోట్ల బిల్డింగ్, రేంజ్ రోవర్ కారు కొనేసారండి. ఏమంటే మళ్ళీ ఇప్పుడు జస్ట్ మ్యారేజ్ అయ్యి ఇంకా పిల్ల 10th క్లాస్ రాలేదండి బాబు. పిల్ల మళ్ళీ మళ్ళీ 8 కోట్లు ఎట్టి ఇల్లు కొన్నారండి. మళ్ళీ 2 కోట్లు ఎట్టి బిల్డింగ్ కడతామని మా అన్నయ్య అన్నారండి. ఏమంటే ఇవన్నీ అనుభవపూర్వకంగా చెప్తామండి. ఏమంటే సరదాగా చెప్పమండి. ఏమంటే చాలా బాధ పెట్టేసాడండి మొన్న ఒక ఆయన ఫోన్ చేసి, ఏమంటే మీ దాంట్లో సుత్తి ఎక్కువ ఉందండి, సరే పాయింట్ లేదండి అన్నాడు. అన్నయ్య అన్నగారు పాయింట్ అనడానికి ఇదేంటి అనుకున్నారండి బాబు? రాశి ఫలాలంటే ఇదే వ్యక్తిగత జాతకం చూసుకోవాలి బ్రదరు. అంతేగాని మామూలు దానికి ఎలా అంటారంటే, ఏమంటే ఇప్పుడు మనం కర్కాటక రాశి చూసాం అనుకోండి, వీళ్ళకి అంటే కర్కాటక రాశి వాళ్ళకి బ్రహ్మాండంగా ఉంటుందండి. మకర రాశి వాళ్ళు చేశారనుకోండి పెళ్లి, మకర రాశి వాళ్ళు అయినా పర్లేదండి, మళ్ళీ మేష రాశి వాళ్ళు అయినా అండి అంటే అదిరిపోద్దండి. ఏమంటే ఇంక మళ్ళీ అసలు సూపర్ అండి. ఏమంటే మన తూర్పుగోదావరి జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లా ఎలా చేస్తామండి పెళ్లిళ్ళు? ఏమన్నా మన ఊరోళ్ళు మన పక్కన 50 కిలోమీటర్ల దూరం అయితే చేస్తామండి. అంతేగాని ఓ పొలవమని అమెరికా ఇచ్చి ఇవ్వడమండి. ఏమంటే గవర్నమెంట్ జాబ్ లేదనేసి ఇవ్వడమండి బాబు. ఉద్యోగం ఉన్నా సరే ఆస్తులు చూస్తామండి. ఆస్తులు అయితే నో అండి. అలాంటిది కాలం అంతా మారిపోయిందండి బాబు. ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు చేసేసుకుంటున్నారండి బాబు. ఏమన్నా వాటి గురించి ఏమనకూడదండి బాబు. చాలా ఫీల్ అయిపోతున్నారండి. మీరు ఫీల్ అయిపోతుంది, నేను కూడా ఫీల్ అయిపోతానండి. ఆ తర్వాత అండి కర్కాటక రాశి వాళ్ళకి మనం శ్రవణ నక్షత్రం నుంచి పెళ్లి చేయొచ్చండి. ఏమండి తర్వాత ధనిష్ట నక్షత్రం వాళ్ళు కొంచెం అండి అంటే సెకండ్ ప్రిఫరెన్స్ అండి. ఏమండి ఇప్పుడు మనం షష్టాష్టకాలు అంటారండి చాలా మంది. మా బ్రదర్స్ ఉన్నారండి ఇండస్ట్రీలో టాపులు అండి. వాళ్ళు తోపులు టాపులు అండి. మరి వాళ్ళంతా షష్టాష్టకం 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 అని డమేలని పడిపోయారండి బాబు వాళ్ళు. ఎందుకంటే షష్టాష్టకాలను చేసుకున్నారనుకోండి, పెళ్ళిళ్ళు పడిపోతాయి, కాపురాలు కూలిపోతాయి. ఆ షష్టాష్టకాల గురించి చెప్పిన వాళ్ళు వాళ్ళు కూడా డమేలు అయిపోయి ఇమేజ్ పాడైపోతుందండి. ఏమండి ఇప్పుడు మనం ఈ సింహరాశి వాళ్ళు తీసుకున్నాం అనుకోండి, అబ్బా భలే రాశండి బాబు. అసలు సింహరాశి దానాలు చేస్తారండి. ఎంత మంచి వాళ్ళు సింహరాశి వాళ్ళు. ఏమంటే ఆ సింహరాశి వాళ్ళకి మనం ఎవరి నుంచి పెళ్లి చేయాలంటే అండి, వృషభ రాశి వాళ్ళ నుంచి పెళ్లి చేస్తే భలే ఉంటుందండి. డెఫినిటీ అతుక్కుపోతారండి ఒకళ్ళు. ఏమంటే ఏ ఊరు వెళ్ళినా సరే అండి, పెళ్ళం లేకుండా ఊరు వెళ్ళండి, అంత బాగుంటదండి. ఏమంటే ఏ వస్తువు కొనుక్కోవాలన్నా అండి బాబా, చీరలు కానీ ఆ ప్యాంట్లు కడ్రాయలు కొనాలన్నా కూడా పెళ్ళం ఉండాలండి బాబు. సెలక్షన్ అంత అంత ఐక్యత ఉంటదండి బాబు వీళ్ళకి. అయితే కన్యారాశి తీసుకున్నారనుకోండి, ఏమంటే బాబా మళ్ళీ చెప్తున్నాను, ద్విద్వాస రాశులు వచ్చేస్తాయండి. కన్యారాశి అండి బాబాయ్ ఎట్టి పరిస్థితుల్లో మీరు తులారాశులకి ఇచ్చేయకూడదండి బాబు. ఒకవేళ అయిపోయింది అనుకోండి,
ఏమంటే ఎటువంటిది ఎటువంటి బాబు. ఆ తర్వాత మళ్ళీ అనవసరంగా కోర్టులు పంచాయతీలు ఈ అలాగే మీరు పెద్ద మనుషులు చెప్పింది వినరండి, పోలీసు వాళ్ళు చెప్పింది వినరు, లాయర్లు చెప్పింది వినరు, ఆనరబుల్ జడ్జెస్ చెప్పేది కూడా వినరండి బాబు. మీకు మీరే మోనార్కులు. కాబట్టి కన్యారాశులు ఎవరిని చేసుకోవాలంటండి బాబా, మనం చక్కగా వృషభ రాశి వాళ్ళతో బాగుంటుంది. అలాగే మనకి తులారాశి తీసుకున్నాం అనుకోండి, ఏమంటే తులారాశి వాళ్ళకి చక్కగా మనకి మేషరాశి వాళ్ళు చేసేయాలండి, బ్రాహ్మణంగా ఉంటారండి. లేకపోతే శుభ్రంగా కుంభరాశి వాళ్ళు చేసేసాం అనుకోండి, సరిపోద్దండి. అలాగే మనకి ఈ యొక్క వృశ్చిక రాశిని మనం కనుక తీసుకుంటే అండి, వృశ్చిక రాశి వాళ్ళు ఏమన్నా వృశ్చిక రాశి వాళ్ళు కొంచెం సమస్య వస్తే పారిపోతారండి. ఇప్పుడు ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినాయి అనుకోండి, నిలబడాలండి, లాస్ట్ వరకు నిలబడాలా. మొగుడు పెళ్ళం అంటే ఏంటంటే విడాకులు తీసేసుకుంటారా ఏంటి, కూర బాగాలేదు విడాకులు తీసేసుకుంటారండి, తప్పు కదండి. మరి ఇది ఇలా చక్కగా వృషభ రాశి వాళ్ళు చేసుకోవచ్చు, మళ్ళీ కర్కాటక రాశి వాళ్ళు చేసుకోవచ్చు. ఏమంటే నక్షత్రాలు అన్నీ మన ఏమంటే ఇప్పుడు ఆయన ఎవరో నాకు కామెంట్ అన్నాడంటే, ఏంటంటే మీరు అంతట్లో డైరెక్ట్ పాయింట్ సుత్తుందని. ఏమంటే 7 నిమిషాలు వీడియోలో ఏం చెప్పేస్తామండి. ఆయనకు అంతగా ఆయన పెళ్లి చేసుకోవాలనుకుంటే ఆయనకు పెళ్లి అయిపోయి పిల్లలు ఉన్నారనుకోండి, ఆయనకు లవర్స్ కూడా ఉండొచ్చు. అయితే అలాంటివి ఏమన్నా వ్యక్తిగతాలు ఏమన్నా ఉంటే బాబు నమస్కారం అండి, మీరు డైరెక్ట్ మమ్మల్ని వ్యక్తిగత జాతకాలు అడగాలండి. రాశి ఫలాలు చూసి ఏంటండి బాబు మీరు అన్ని అందులోనే అయిపోవాలంటారు. భలే ఉన్నారండి మీరే. ఆ తర్వాత అండి మనం ఈ వృశ్చిక రాశి వాళ్ళని మనకు వృషభ రాశి వాళ్ళని ఏంటంటే కర్కాటక రాశి వాళ్ళ నుంచి పెళ్లి చేసాం అనుకోండి, బ్రహ్మాండంగా కాపురం లా లక్కలాగా అయిపోతుంది. ఏమంటే మనం ఈ గోళ్ళకి లప్పం పెడతాం కదండి, లప్పం అలా ఉంటుందండి, భలే ఉంటుందండి. ఏమంటే ఆ తర్వాత ధనుసు రాశి వాళ్ళని చేసాం అనుకోండి, ధనుసు రాశి వాళ్ళకి పెళ్లి చేయాలండి. ఏమన్నా ధనుసు రాశి వాళ్ళకి ఎవరిని ఇచ్చేయాలండి అంటే తులారాశులని ఇచ్చేసేస్తే అదిరిపోద్దండి. అలాగంటే కన్యారాశి కూడా బాగుంటుందండి. హస్త నక్షత్రాలు అయితే ఇంకా బాగుంటుందండి, అంటే చిత్త నక్షత్రం కూడా సరిపోద్దండి బాబు. అలాగంటే ఇప్పుడు మీరు మకర రాశికి వచ్చారనుకోండి బాబు, మకర రాశికి అయ్యి బాబోయ్ బాబోయ్ మీరు కర్కాటక రాశి వాళ్ళని చేశారనుకోండి, మకర రాశి వాళ్ళకి అబ్బా తిరిగిపోద్దండి. అంటే చాలా మంది కొంతమంది ఏమంటే ఇందులో నక్షత్రాలు ఉంటాయండి, అంటే ఆశ్లేష నక్షత్రాలు ఉన్నారనుకోండి, ఏమంటే ఈ అబ్బాయిది ఇప్పుడు పూర్వషాఢ నక్షత్రం అనుకోండి, పూర్వషాఢ 4వ పాదం కానీ మరి అలాగా. తర్వాత ఈ యొక్క శ్రవణ నక్షత్రం అనుకోండి, ఏమంటే కొన్ని 2 పాదాలు ఉంటాయండి, మొదటి 2 పాదాలు వాళ్ళకి చేయకూడదండి. చేస్తాయంటే కొంచెం ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయండి. అలాగే అంటే ఇకపోతే మనం కుంభరాశికి వచ్చేసాం అనుకోండి, కుంభరాశి వాళ్ళకి ఏమంటే తులారాశిని చేసామనుకోండి, ఇంత చక్క బలి ఉంటుందండి బాబు. ఆర్గ్యుమెంట్స్ చేసుకుంటారు కానండి, మూడు పిల్లలు తిరిగిపోతండి బాబు కాపురాశులు. ఆ తర్వాత మేనరాశి చేసేసాం అనుకోండి, మేనరాశి వాళ్ళకి కన్యారాశి వాళ్ళని ఏమంటే ఫినిష్ అండి, సూపర్ అండి కాపురం. కాబట్టి అంటే ఈ కాపురాలు అనేటటువంటివి మనం ఈ రాసులకి నక్షత్రాలు ఏ ఏ రాసులు ఇవన్నీ కూడా లింకులు అయి ఉంటాయండి బాబు. ఒకదానికోటి మనం ఏం చేయాలంటే పెళ్ళిళ్ళు మ్యారేజ్లు చేసినప్పుడు మనకు కోదోషాలు ఉన్నాయా, కాల సర్పదోషాలు ఉన్నాయా, ఇలాంటివన్నీ చూడాలండి. అండ్ యూట్యూబ్లో మహాపండితులు వచ్చేసారండి, దానివల్ల మొత్తం మీకు పాండిత్యం వచ్చేసి శని 3 ఏళ్ళు గురు 4 ఏళ్ళు అని వేస్తున్నారండి బాబు ప్రేక్షకులు. మీకు మీరే చూసేసి చెప్పేస్తున్నారండి. ఏమంటే పంతులు గారికి 10 రూపాయలు ఇవ్వాల్సి వస్తుంది, మీరు చెప్పేస్తారేంటండి బాబు. మంగళం చుట్టూ మీరు చేస్తే ఎలాగండి బాబు, అలాగో పంతుల చుట్టూ మీరు చేయకూడదండి బాబు. అని పంతులు గారిని అడగాలండి బాబు. అడిగితే ఆయన ఆశీర్వదిస్తాడు 10 రూపాయలు ఇస్తే, అంతేగాని ఇదేంటండి బాబు. ఇప్పుడు మనం ఏమంటే ఈ 12 రాశుల మీద ఈ యొక్క ఈ ఏ ఏ రాశుల వాళ్ళు ఎలా పెళ్లి చేసుకోవాలా, అసలు దీని మీద దీని ప్రభావం ఎలా ఉంటుంది, అండ్ ఇంకోటి ఏంటంటే బాబు, ఈ యొక్క 12 రాశులకి ఈ సంవత్సరం ఎలా ఉంటుందో మనం చూద్దామండి బాబు. ఈ వీడియోలో మొత్తం 12 రాశులకి ఎలా ఉంటుందో చూద్దాం. యాను బాబు నమస్కారం అండి. ఇప్పుడు సింహరాశి వాళ్ళండి, సింహరాశికి అండి ఏమంటే ఇప్పుడు మనకి ఇప్పుడు రవి మే 13 తర్వాత ఏప్రిల్ 13 తర్వాత మేషరాశిలోకి వచ్చేస్తున్నాడండి. ఏమంటే మే 29, 2025 సంవత్సరంలో అండి రాహు అంటే కుంభరాశిలోకి వచ్చేస్తున్నాడండి బాబు. అలాగే అంటే మనకి జన్మ అంటే మనకి కేతు అవ్వట్లేదండి బాబు. కేతు వచ్చేస్తున్నాడండి, ఎక్కడికి వచ్చేస్తున్నాడు అనుకుంటున్నారా, మన రాశిలోకి వచ్చేస్తున్నాడండి. అసలు యాన్ బాబు ఏ మాటగా మాట చెప్పాలండి బాబు మిమ్మల్ని. అసలు సింహరాశి వాళ్ళు బాబోయ్ మొత్తం మీ పిల్లలకి సీట్లు వచ్చేస్తున్నాయండి బాబు. ఎక్కడ ఏ ఫారిన్ యూనివర్సిటీస్ నుంచి ఎక్కడ అప్లై చేసినా సరే తెగ వచ్చేస్తుందండి బాబు, మీకు మొత్తం సీట్లన్నీ కూడా తెగ వచ్చేస్తాయి. ఆల్రెడీ వచ్చేసినాయండి, ఫుల్ సంతోషమే సంతోషం. ఏమంటే సింహరాశి వాళ్ళకండి వృత్తి పని చేసుకుంటారు కదండి, వృత్తి వ్యాపారాలు బ్రహ్మాండంగా సాగిపోతాయండి. ఏమంటే కాకపోతే అండి ఈ సప్తమంలో మనకి మే 29 తర్వాత మనకి రాహు వచ్చేస్తాడు కదండి. అండ్ వాదాపాదాలు చేయకండి,
అసలు ఎక్కడ కూడా చేయకూడదండి బాబు. అది చేయలేక కదండి ఇప్పుడు నేను యాస మార్చేసానండి బాబు, మీతో వాదించలేక. ఏమన్నా మా రాజమండ్రి భాష మాకు వచ్చిందండి, మాకు ఎందుకంటే తలపోట్లు. ఏమంటే మీ అందరితో మాట్లాడి ఫ్రీగా చెప్తూ జాతకాలు చెప్తూ మీ చేత తిట్లు తినడం ఎందుకండి బాబు? ఆ? అందుకేనండి మీరు భార్యాభర్తలు అందరూ కూడా శుభ్రంగా అసలు వాదోపవాదాలు చేసుకోవద్దండి. అలాగే మీరు వ్యాపారంలో పార్ట్నర్స్ ఉంటారు కదండి, వాళ్ళతో కూడా నో ఆర్గ్యుమెంట్స్. నో ఆర్గ్యుమెంట్స్ అండి. అంతా సైలెంట్కి వెళ్ళిపోవాలండి బాబు. ఉండేది ఎంతంటే కలియుగాంతం వచ్చేస్తుంది అసలే. అలాగే ఈ సింహరాశి వాళ్ళంతా కూడా అండి కొత్త కొత్త వ్యాపారాలు చేయాలని ఆలోచన వచ్చేద్దండి ఈ సంవత్సరం అంతా కూడా. విశ్వవసనం సంవత్సరం కదండి, ముందు దూసుకెళ్ళిపోతారండి నెంబర్ వన్. ఏమండి? తర్వాత సినిమాలు సినిమాలు చూడడంలో కూడా నెంబర్ వన్ అండి మీరు. అయితే అలాగే ఫస్ట్ రోజున ఫస్ట్ ఫస్ట్ సినిమా ఏంటండి బాబు, ఎంత మహేష్ బాబు పిచ్చోడు అయితే వెళ్ళిపోయి పచ్చడైపోతారండి బాబు అసలు. తర్వాత వెళ్ళొచ్చు కదండి బాబు, ఎక్కడికి వెళ్ళిపోతుంది అంత సినిమా పిచ్చి పనికిలేదండి మనోడికి. మన 2 జిల్లాలకే అండి, మన గోదావరి జిల్లాలకి సినిమాని ముందే చూసేయాలి. అవునండి. తర్వాత మనకి సింహరాశి ఆడవాళ్ళు ఉన్నారండి, వీళ్ళ పాపం పెళ్ళి అవ్వట్లేదని బాధపడుతున్నారండి. మగవాళ్ళు కూడా అనుకోండి పెళ్లి కాని ప్రసాద్లు ముదిరిపోయి ఉన్నారు. అయినా సరే ఏం పర్లేదండి వీళ్ళకి. మనకి ఇప్పుడంతా లైన్ క్లియరెన్స్ అయిపోద్దండి. ఇప్పుడు మేము 30 వచ్చింది అనుకోండి, ఇంక అసలు మీకు తిరుగులేదనమాట మీకు. ముందు దూసుకెళ్ళిపోవడమేంటి బాబు. సింహరాశి వాళ్ళు అంటే స్టూడెంట్స్ ఉన్నారండి, వీళ్ళు పుస్తకాలు తీయండి రా బాబు అంటే పుస్తకాలు తీరేటండి అలా వాట్సాప్లు కొట్టేస్తా ఉంటారు. ఎవరు కొడతారండి, ఎంతసేపు మాట్లాడతారు అసలు నాకు అర్థం కాదు, ఎవరితో మాట్లాడుతున్నారు అసలు. ఎంత గంటల గంటలు ఏమన్నా మాట్లాడుతుంటే పక్క వెళ్ళిపోతారండి బాబు. అలా పోయినప్పుడు అలా ఆ పక్కకెళ్ళి మాట్లాడతారండి, బయటికి వెళ్ళి మాట్లాడతారా? లవర్స్ అండి అంటారా? నాకు ఏమైనా డౌట్ వస్తుందండి అప్పుడప్పుడు. అలా ఈ సింహరాశి వాళ్ళు అంతా కూడా అంటే ఏం పర్లేదండి బాబు, అంతా ఫుల్ దూసుకెళ్ళిపోతారండి బాబు. ఏమన్నా బాబా సింహరాశి ప్రేమ వ్యవహారాల్లో కనకండి, ఏమన్నా ప్రేమిస్తే కానీ మీ అమ్మ మీ నాన్న చెప్పి ప్రేమించండి బాబు. ఇది చాలా డేంజర్ అండి ఇప్పుడు. ఇప్పుడు ఏమంటే సింహరాశి పేరెంట్స్ కూడా చెప్తున్నానండి, అసలే మనకి అష్టమంలో మనకి శని ఉన్నాడండి. ఏమంటే కొంచెం అష్టమ శని. దీనివల్ల ఏమైందంటే అండి, ఇప్పుడు మీ పిల్లలు ఏ ఎమ్మెల్యే కూతురునో ఎమ్మెల్యే కొడుకులను లవ్ చేసేసారనుకోండి, ఏ రౌడీలని రౌడీ షీటర్ల పిల్లల్ని పెళ్లి చేసేసుకున్న వాళ్ళు బాగానే ఉంటారు, వాళ్ళు లేపుకెళ్ళిపోయి తర్వాత ఏమైపోతారండి, మీ ఇళ్ళ మీదకి వచ్చేస్తారండి బాబు జనాలు. కొంచెం కంట్రోల్ పెట్టుకోండి మరి. సింహరాశి పిల్లలు చాలా జాగ్రత్తగా ఉన్నారండి. అలాంటివన్నీ చేయకండి, చాలా బాగుండదు అసలు. అసలు ఏమంటే ఇప్పుడు పరిహారాలకు వచ్చేసరికంటే మనం ఏం చేయాలంటే సింహరాశులకి శని ఉండండి, శని జపం చేసుకోండి, శని స్తోత్రాలు చదువుకోండి. శనికి కిలోం పావు నల్ల నువ్వులు తీసుకోవాలి. నల్ల నువ్వులు తీసుకునండి మీరు చక్కగా ఈ నవగ్రహాల చుట్టూ తిరుగుతూ ఈ శని మీద నీళ్ళు నువ్వుల నూనె అభిషేకం చేస్తండే మీరు. ఈ నల్ల నువ్వుల్ని నల్ల బట్టల్ని పేద బ్రాహ్మడికి శనివారం నాడు 8 గంటలు దానం చేశారండి బాబు. చేశారనుకోండి ఇంక మీకు తిరుగులేదండి బాబు. అలాగే రావి చెట్టు చూసుకోవాలండి. అరే బాబు రావి చెట్టుకి మీరు నీళ్ళు ఏంట్రా బాబు అంటే సిమెంట్ కట్టేశారంటే ఒక ఆయన. అలాగే అనకూడదండి సోమేష్ గారు, అలా అనకూడదు. వేరే చోటుకి వెళ్ళిపోవాలా, వేరే చోట. ఏమంటే మనకి రావి చెట్లు కోతపెట్టండి. అమెరికాలో చూడండి రావి చెట్టు తెచ్చి వేసేస్తున్నారు, ఇక్కడి నుంచి పట్టుకెళ్ళిపోయి గింజలు పట్టుకెళ్ళిపోయి ఒక చోట లేదు ఇంకో చోట వేసేస్తున్నారండి. అలా చేయాలి కానీ భలే ఉన్నారండి మీరే. లేకపోతే మరి కాకినాడ సామలకోట వెళ్ళాలా, సామలకోటలో అయితే పిఠాపురం వెళ్ళాలి కదా. ఇదేంటండి బాబు మీరు ఎలాగంటారు, లేమంటారేంటండి? అలా అనకూడదు మీరు. అందువల్ల రావి చెట్టు నీళ్ళు వేసేయండి. వేసేసి ప్రదక్షిణాలు 108 సార్లు వేసేయండి బాబు సోమేష్ గారు. వేసేస్తే మొత్తం అన్ని ప్రాబ్లమ్స్ మీకు తీరిపోతాయండి బాబు. అసలు చాలా బాగా బ్రహ్మాండంగా ఉంటుందండి బాబు, ఏ టెన్షన్స్ ఉండవు. నమస్కారం అండి బాబు.